Welcome to Smartrix. In this video, I'll explain about 21st formal fallacy, that is fallacy of undistributed middle. ఈ ఫ్యాలసీలో ఏమవుతుందంటే మిడిల్ టర్మ్ అన్డిస్ట్రిబ్యూటెడ్గా ఉండిపోద్ది. ఎందుకో చూద్దాం. ఆల్ జెడ్ ఆర్ బి అనేది ఏ స్టేట్మెంట్, వై ఈజ్ ఎ బి. ఓకే, ఇది ఏ స్టేట్మెంట్ క్లారిటీ ఇవ్వలేదు, ఆల్ అని చెప్పలేదు, నో అని చెప్పలేదు కాబట్టి లెట్ అస్ అస్యూమ్ ఇట్ యాజ్ ఏ అనుకుందాం. నో చెప్పలేదు కాబట్టి ఏ స్టేట్మెంట్లో ఏమవుద్ది, ఫస్ట్ డిస్ట్రిబ్యూటెడ్గా ఉంటుంది, సెకండ్ అన్డిస్ట్రిబ్యూటెడ్గా ఉంటుంది. దిస్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ అండ్ దిస్ ఈజ్ అన్డిస్ట్రిబ్యూటెడ్. దేర్ ఫోర్ వై ఈజ్ జెడ్ అంట. దీన్ని కూడా ఏ స్టేట్మెంట్ లాగా కన్సిడర్ చేద్దాం. ఇందులో వైని డిస్ట్రిబ్యూటెడ్ అనుకుందాం, జెడ్ అన్డిస్ట్రిబ్యూటెడ్. దిస్ ఇస్ ద రూల్. సో ఈ రెండింటిల్లో మిడిల్ టర్మ్ అనేది కామన్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ మిడిల్ టర్మ్ బి అవుతుంది. బి ఫస్ట్ ప్రిమైజ్ అండ్ సెకండ్ ప్రిమైజ్ రెండింటిలో కూడా అన్డిస్ట్రిబ్యూటెడ్గానే ఉంది. దేర్ ఫోర్ అసలు కంక్లూజన్ డ్రా చేసే ఛాన్సే లేదు, కానీ ఇక్కడ కంక్లూజన్ డ్రా చేశారు. వై ఈజ్ జెడ్ అని చెప్పి కంక్లూజన్ డ్రా చేస్తున్నాడు. మిడిల్ టర్మ్ క్యాన్సిల్ అయిపోయింది అంటున్నాడు. దట్ ఈస్ ఫ్యాలసీ ఆఫ్ అన్డిస్ట్రిబ్యూటెడ్ మిడిల్ టర్మ్ అన్డిస్ట్రిబ్యూటెడ్గా ఉంది. సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఆల్ హ్యూమన్స్ ఆర్ మ్యామల్స్. మ్యామల్స్ అనేది ఒక మిడిల్ టర్మ్. ఇక్కడ ఇది అన్డిస్ట్రిబ్యూటెడ్గానే ఉంది, ఇందులో కూడా ఇది అన్డిస్ట్రిబ్యూటెడ్గానే ఉంది. దేర్ ఫోర్ మ్యారేజ్ హ్యూమన్ అని అంటున్నారు. ఈ రెండింటిలో అన్డిస్ట్రిబ్యూటెడ్గా మిడిల్ టర్మ్ ఉంది కాబట్టి దిస్ ఈస్ ఎ ఫ్యాలసీ ఆఫ్ అన్డిస్ట్రిబ్యూటెడ్ మిడిల్. Thank you. Have a great day. Happy learning with Smartrix.